హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాటర్డే వీడియో అండి. సాటర్డే రోజుది వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నాను. వ్యూస్ అసలు రావట్లేదు, అందుకే ఇంట్రెస్ట్ ఉండట్లేదు పెట్టడానికి. ప్లీజ్ ఎవరన్నా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తేనే అది వేరే వాళ్ళకి వెళ్ళడానికి, రీచ్ అవ్వడానికి పనికొస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇంక సాటర్డే మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత అన్నమాట ఇది వీడియో. సాటర్డే రోజు కృష్ణాష్టమి వచ్చింది కదా, ఆ పక్కన కృష్ణుడికి అభిషేకం అది చేసుకొని పాలతోని అక్కడ పెట్టాను, కనిపిస్తుంది కదా. పూజ చేసుకున్నాం అనమాట. ఇంకా ఏదో చేద్దాం అనుకున్నాను కానీ ఏమీ అవ్వలేదు అసలు. ఇంకా చలివిడి వడపప్పు, పానకం, అటుకులు, బెల్లం పెట్టాను అంతే, ఇంకేం పెట్టలేదు. అంతే, ఇంకా సింపుల్గా చేసుకున్నాము. అదనమాట చిన్న పూజ వీడియో. అంటే పూర్తిగా చేసుకునేది అంతా కూడా మీకు చాలాసార్లు పెట్టాను కదా, అందుకనే ఇంకా పూజ అయిపోయిన తర్వాత తీసాను అనమాట. ఇది ఇంకా ఈవినింగ్ అన్నమాట ఈ వీడియో. ఈవినింగ్ మార్నింగ్ ఇంకా అందరం ఫుల్గా ఇంకా రెస్ట్ తీసుకుంటున్నాము. చల్లగా ఉండేటప్పటికి అందరం పడుకున్నాము. భోంచేసి ఇంకా అందుకే ఇంకా వీడియో కట్ట ఇంకేం తీయలేదు. ఇది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ ఇప్పుడు ఇంకా చపాతీని పాలక్ పన్నీరు వండుదాం అనుకుంటున్నాను. పాలకూర పన్నీరు తెచ్చారు, రెండు కలిపి అక్కడ వాయిస్ ఓవర్ ఇద్దామని అనుకుంటున్నాను కానీ అదే డైరెక్ట్గా మాట్లాడుతూ ఇద్దాం అనుకుంటున్నాను కానీ ఎందుకు ఇవ్వట్లేదంటే ఇక్కడ టీవీ సౌండో, లేదంటే మోటార్ సౌండో, లేదంటే బండిల్ సౌండో ఏదో ఒక్కటి ఉంటుంది ఖచ్చితంగాని. అందుకనే డైరెక్ట్గా వాయిస్ ఇవ్వడం కుదరట్లేదు. మళ్ళీ ఇలా సెపరేట్గా పెట్టాల్సి వస్తుంది, లేదంటే డైరెక్ట్గా ఇచ్చేదాన్ని. అలాగే ఇంక ఇక్కడ పిండి కలిపేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. సిగ్నల్ ప్రాబ్లం ఒకటి, ఎన్ని చేసుకున్నా ఇంకా వీడియో పెట్టినా సరే నేను ఇప్పుడు మార్నింగ్ అప్లోడ్ చేస్తే అది ఈవినింగ్ అవుతుంది, లేదంటే అవ్వట్లేదు. ఒక్కొక్కటి ఇంకా డిలీట్ చేసేయడం కూడా అవుతుంది మళ్ళీని. ఇంకా అలా చాలా ఇబ్బందిగా ఉంది. వైఫై వేయించుకోవాలంటే మన వల్ల కాదు. చాలా అంటే టీవీకి సపోర్ట్ లేదు. అలాగే మళ్ళీ వైఫై వేయించుకోవాలన్నా ఇంకా చాలా బడ్జెట్ అవసరం అవుతుంది. మాకైతే కుదరదు కాబట్టి అడ్జస్ట్ అయిపోండి. ఇలాగా వీడియోస్ పెట్టినప్పుడు ఖచ్చితంగా చూస్తూ ఉండండి. బెల్ ఐకాన్ అక్కడ గంట సింబల్ ఉంటుంది కదా, అది నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది అన్నమాట నోటిఫికేషను. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత దయచేసి ఎవరన్నా బెల్ ఐకాన్ క్లిక్ చేశారో లేదో చూసుకోండి. చేయకపోతే కనుక చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. అలాగే చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి ప్లీజ్. ఇక్కడ వచ్చేసి ఇంకా ముందుగా పన్నీరు మీకు ఈ ప్రాసెస్ అంతా చూపిద్దామనే నేను అనుకున్నాను, కానీ మధ్యలో కరెంట్ అయితే పోయింది. చూద్దరు కానీ వీడియో తీస్తుండగానే కరెంట్ పోయింది. ఇంకా ఇక్కడ అన్నీ రెడీ చేసుకున్నాను. అంటే పాలకూర వేపేసిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి కదా, అది చల్లారి లోపల వేద్దామని చెప్పేసి నేను ఉన్నాను, కానీ లోపల కరెంట్ పోయింది. ఆ చీకట్లోనే ఇంకా చపాతీలు అన్నీ కూడా చేసేసాను. ఇంకా ముందుగా అయితే ఇంకా ఇదిగోండి పాలకూర వేసేస్తున్నాను. ఇంక ఇప్పుడు చపాతీ చేసేద్దామని చెప్పేసి ఇంకా పక్కన చపాతీ చేసేస్తున్నాను అనమాట. అవైతే ఒక 1/2 అవర్ అలా నానబెట్టుకున్నాను, సరిపోతుంది, మెత్తగానే ఉంటాయి. ఎక్కువసేపు ఏం నానబెట్టలేదు. పక్కన పెట్టి ఒక పక్కన టీవీ చూస్తూ ఒక పక్కన వంట చేస్తూ అలా బాగుంది. ఆ టేబుల్ నాకు బాగా యూస్ అవుతుంది పనికి, కిచెన్లోని.
ఇక్కడ ఎలకల ప్రాబ్లం బాగా ఉందండి. ఎలకలు అయితే ఎప్పుడు ఏం చేస్తాయో, దేవుడి మందిరంలో లలిత సహస్రనామం బుక్కు అవి కొరికేసినవి. అదే కొంచెం బాధగా ఉంది. అది కింద కదా, ఇంకా పైన ఉంటే మెట్లు ఎక్కలేను అంటున్నారు మా వాళ్ళు, కింద ఉంటే ఇంకో ఇది ఏం చేస్తాం, ఏమీ అర్థం కావట్లేదు. కొంచెం కొంచెం కొరికింది అది మొత్తం. అంటే ఇంకా పిల్లల బుక్స్లోకి కానీ బట్టల్లోకి కానీ ఎక్కడ వెళ్ళిపోతుందా అని చెప్పేసి ఆయన అయితే మందు తెచ్చి పెట్టారు. అదే స్టిక్కర్లు వచ్చినాయి కదా ఇప్పుడు, అవి పెట్టారనమాట. పెట్టిన తర్వాత 2 వచ్చినాయి. 2 ఒకే దాంట్లోకి 2 అతుక్కుపోయినాయి అనమాట. అవి స్టిక్కింగ్లోకి అంటుకున్నాక ఇంక మళ్ళీ కనిపించలేదు. ఇప్పుడు వచ్చి మళ్ళీని అది పెట్టి 3 డేస్ అవుతుంది. మళ్ళీ అయితే ఎలకలు ఏం కనిపించలేదు. మరి చూద్దాం. ఇంకా 2 తెచ్చారు. ఒకటైతే పెట్టి ఉంచాం అలాగే, కానీ మరి ఇప్పుడు మళ్ళీ కనిపించలేదు. చూడాలి నెక్స్ట్ టైం. అదనమాట. ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, ఎందుకంటే చపాతీలు చేయడం ఎంతసేపు చూస్తారు, మీకన్నా బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట. వీడియో తీసింది అయితే హరిణి చరణ్ ఇద్దరు తీశారు. కాసేపు తను, కాసేపు చరణ్, కాసేపు హరిణి తీశారనమాట. నేనైతే అదేం పట్టించుకోకుండా వీడియో తీస్తున్న సంగతి మర్చిపోయాను. మామూలుగా నా పని నేను చేసుకుంటున్నాను అనమాట. నేను టీవీ చూసుకుంటూ. అంటే సీరియల్స్ నేను మార్నింగ్ అయితే సీరియల్స్ చూడను, అసలు టీవీయే సరిగ్గా పెట్టుకోను. ఈవినింగ్ ఒక్కొక్క సీరియల్ ఒక 2 ఎన్నో చూస్తాను అంతే, అంతకుమించి ఏమి అంత ఇంట్రెస్ట్ పెట్టను నేను సీరియల్స్లోని. అంత ఇంట్రెస్ట్గా ఏమి చూడను. ఈరోజైతే ఏమో మరి అన్నిసార్లు చూశాను. అదన్నమాట. అలాగని చెప్పేసి వంటలో ఏమీ ఇది చేయలేదు. టీవీలో ఎలకాయ పెట్టేశాను కదా అని చెప్పేసి మన పని మనదే, అది దాని పని అదే. అలా చేస్తూ చూస్తూ ఇంకా చేస్తున్నాను అనమాట. తర్వాత ఇంకా కరెంట్ పోయిన తర్వాత మిక్సీ కర్రీ అవ్వక ఇంకా చీకట్లోనే ఛార్జింగ్ లైట్ పెట్టుకొని గిన్నెలు తోముకున్నాము, దేవుడి సామానం తోమేసుకున్నాము. చీకట్లోనే ఆ లైటింగ్లోనే తోమేసుకున్నాం అనమాట. అది అయిన తర్వాత కాసేపటికి ఎప్పుడు 7 అలా తీసాడు. 9:30కి ఇచ్చాడనమాట కరెంటు. ఆ 9:30 వరకు పాపం పిల్లలకి ఆకలేసేస్తుందని చపాతీ తినండి పంచదార వేసుకొని పోనీ అంటే వాళ్ళు వద్దు, మేము కర్రీ వండేదాకా ఉంటామని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. సరే అని ఇంక నేను ఇంకా అవన్నీ చేసుకొని ఇంకా చూస్తున్నాను. అదిగోండి కరెంటు పోయింది కదా, చూస్తున్నాను. ఇంకా 9:30కి అయితే ఇచ్చాడు. ఇంకా అప్పుడు ఎలా వండానో నాకే తెలీదు. ఇంకా కర్రీ అయితే వండేసాను. ఇందులో కూడా ఒకసారి ట్రై చేశాను, పాలకూర ఏమన్నా పేస్ట్ కింద అవుతుందేమో అని చెప్పేసి. అసలు ఏ మాత్రం కూడా పని చేయలేదు అది. అది ఆనియన్స్కి కేవలం ముక్కల కింద కట్ చేయడానికే పనికి వస్తుంది, కానీ పేస్ట్కి అయితే పనికిరాదు. అది అనమాట. ఇంకా ప్రాసెస్ అంతా మీకు అయితే తీయలేదు. పిల్లలకి అది పెట్టేసి మేము తినేసిన తర్వాత ఇంకా ఆయన కోసం అది ఇంకా కర్రీ గిన్నెలోకి అది తీసి ఆయన వచ్చేటప్పటికి రెడీ చేస్తాం అనమాట. ఇదన్నమాట ఈ చిన్న వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మంచి నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.